ఓం మాతా నృసింహశ్చ పితా నృసింహః భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః విద్యా నృసింహో ద్రవిణం నృసింహః స్వామీ నృసింహః సకలం నృసింహః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కార్యసాధనకే సంబంధించిన శ్లోకం చెప్పుకుందాం. ఈ శ్లోకం యొక్క మహత్యం, గొప్పతనము, దీని వివరణ చివరిలో తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అసాధ్యసాధకస్వామిన్ అసాధ్యం తవ కిం వద. రామదూతకృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ శ్లోకం గొప్పతనం ఏమిటంటే, మనము ఏదైనా కార్యము అనుకొని చేయలేకపోవటం, చేద్దామని అనుకున్నప్పుడల్లా వాయిదా పడటం, లేదా ఆటంకాలు కలగటం ఇలాంటివి, మరియు ఎంతో కాలంగా ఆగిపోయిన పనులు కూడా ఈ శ్లోకాన్ని పారాయణ చేయడం ద్వారా పూర్తి అవుతాయి. ఈ విషయాన్ని చెప్పుటలో ఏమాత్రమూ సందేహం లేదు. కారణం ఏమనగా, ఒకసారి ఈ శ్లోకం యొక్క వివరణ చూద్దాం. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద. రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో. అంటే అసాధ్యమైన దానిని నీవు సులువుగా సాధించగలవు. అలాంటి నీవు అసాధ్యం అనే మాటను ఎలా అనగలవు? పైగా ఇక్కడ ఎంత గొప్పగా మరియు ఎంత చక్కగా చెప్పారో చూడండి. నీవు రాముని యొక్క దూతవు, అలానే కృపాసింధుడవు. అంటే రామభక్తుల పట్ల నీ కరుణ, నీ అభయం తప్పక ఉంటాయి. అలాంటి ఓ రామదూత, నా యొక్క కార్యం అనగా మనం చేయదలిచిన పని నాకు చేసి పెట్టవయ్యా స్వామి అని ఎంతో ఆర్తితో ప్రార్థించడమే ఈ శ్లోకం యొక్క అర్థం. సరే, ఇది బానే ఉంది. మరి రాముడికి సంబంధించిన ఆపదామపహర్తారం ఎందుకు చెప్పాము అంటే, ఆంజనేయుని యొక్క గొప్పతనం, భక్తి సామాన్యమైనవి కావు. కేవలం ఆంజనేయుని ప్రార్థిస్తే ఆయన పట్టించుకోరు. కారణం ఏమిటంటే, నిరంతరం ఆయన రామనామస్మరణ చేస్తూ ఉంటారు. ఆయనకు ఆ నామమే ఆహారము, బలము, ధ్యాస. వేరొక ఆలోచన ఉండదు. పిలిచినా పలకరు. ఆయన్ని పిలవాలి అంటే శ్రీరామదూత అని పిలిస్తే వెంటనే పలుకుతారు. అందుకు కారణంగానే ఈ శ్లోకానికి ముందు తరువాత రాముల వారి శ్లోకాన్ని చెప్పడం వలన మన కార్యాన్ని ఆయన సాధించి పెడతారు. పైగా ఈ రాముల వారి యొక్క శ్లోకం కూడా చాలా గొప్పది. మనకు ఆపదలు కలిగినప్పుడు కానీ, ఇబ్బందులు కలిగినప్పుడు కానీ, కష్టాలు కలిగినప్పుడు, ఇలా అనేక సమయాలలో కూడా ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకోవచ్చు. కావున అందరూ కూడా ఎంతో భక్తితో ఈ శ్లోకాలను ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 11 సార్లు తక్కువ కాకుండా భక్తి శ్రద్ధలతో పఠిస్తే తప్పక మీ కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తి అవుతాయి. ఉద్యోగము, వివాహము, గృహం, ఇలా ఏ పని అనుకొని చేసినా ఫలిస్తాయి. అందరికీ శ్రీరామదూత అయినటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా సందేహాలు ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయగలరు. అందరూ కూడా ఎంతో ఆదరణతో ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. స్వస్తి.